హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్‌పీజే కార్నర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో, ఈరోజు కూడా ఇంకొక లాంగ్ వీడియోలో ఇంకో గోల్డ్ ఆర్నమెంట్‌తో అయితే మేము ముందుకొచ్చేసానండి. సో, మన వీడియోస్ అందరికీ కూడా నచ్చుతున్నాయి కదా! సో, అందరూ కూడా సపోర్ట్ చేయండి. చూసే వాళ్ళందరూ కూడా ఒక్క లైక్ అయితే ఇచ్చి నాకు సపోర్ట్ చేసేయండి. ఓకేనా? సో, దానివల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుందనమాట. సో, ఈ వీడియోలో అయితే నేనొక చిన్న ఆర్నమెంట్ చూపిస్తానండి. చిన్నదే అయినా తక్కువేం అవ్వదు. ఈ రోజుల్లో రేట్లయితే అలా ఉన్నాయి కదా! సో, ఎవ్వరు కూడా చిన్నదైనా గానీ స్టార్ట్ చేయండి. ఎందుకు మన వల్ల కాదని ఎవరు వదిలేయొద్దు. ఓకేనా? సో, నేను ఈ వీడియో చేయడానికి కారణం అదే. ఇలాంటి ఐటెమ్స్‌తో అన్నా స్టార్ట్ చేసేస్తారు కదా! చూసేవాళ్ళని చెప్పేసి మోటివేషన్ మీకు తీసుకురావడం కోసం ఈ ఆర్నమెంట్‌తో అయితే మీ ముందుకొచ్చానండి. సో, ఇదొక గోల్డ్ ఏమంటారు చెప్పండి? తెలిసిపోతుందా మీకు? ఇది ఈవెన్ అయితే రింగ్ అవ్వాలి, లేదంటే ఇయర్ రింగ్స్ అవ్వాలి. అదే కదా అనుకుంటున్నారు మీరు కూడా. సో, లేట్ ఎందుకండి చూపిచ్చేస్తాను. సో, ఇదొచ్చేసి ఒక రింగ్ అనమాట. చూడండి ఎంత బావుందో కదా! ఒక లక్ష్మీదేవి రింగ్ అనమాట. లక్ష్మీ అమ్మవారొచ్చి ఎంత బావుందో కదండీ! యాక్చువల్‌గా ఈ రింగ్ చూడగానే మీరొకటి అనుకోనుంటారు. అసల స్టోన్ ఐటెమ్ తీసుకోను అని చెప్తారు కదా! మీరు ప్రతి వీడియోలో. సో, ఇందులో అయితే స్టోన్స్ ఉండేది ఎందుకు తీసుకున్నారు అని మీకైతే అనిపిచ్చుంటది కదండీ! సో, నాకైతే ఇది తీసుకునేటప్పుడు స్టోన్స్ ఉండేవి తీసుకోకూడదని నాకస్సలు తెలీదండి. ఇది తీసుకున్నాకే నాకు తెలిసిందనమాట. ఇది తీసుకున్న తర్వాత ఒక స్టోను ఊడిపోతే వెళ్ళి పెట్టించుకున్నాను కూడా. నాకప్పుడే తెలిసిందనమాట. సో, ఇది ఎన్ని గ్రామ్స్ పడింది? దీన్నెలా కొన్నాను? ఆ! ఇంకా ఇది కొన్నప్పుడు ఎంత వెయిట్ ఓకే. ఎంత ప్రైస్‌లో తీసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో, క్లియర్‌గా చూడండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. సో, ఇంకా చూస్తున్నారు కదండీ! ఈ రింగ్ అయితే ఇదొచ్చేసి లక్ష్మీ అమ్మవారి రింగ్ అనమాట. పైన కింద కూడా చిన్నగా ఇలాగా ఎమరాల్డ్స్ వచ్చినియి స్టోన్స్ అండ్ అటు ఇటు కూడా వైట్ స్టోన్స్ వచ్చినియి అనమాట. ఇవేమి డైమండ్స్ కాదు. ఓన్లీ సీజెడ్స్ అంటారు కదా! అవన్నమాట. వాటికి పెద్ద కాస్ట్ ఏం పడదు. కానీ మనకి పోయాయనుకో బాగోదండి. వాటి వల్ల ప్రాబ్లమ్ ఏంటంటే ఈ స్టోన్ ఐటెమ్ వల్ల మనకి గోల్డ్‌తో పాటు కలిపి ఉండడం వల్ల వెయిట్ అనేది ఎక్కువ తూగేస్తుందనమాట. కొద్దిపాటి కాస్ట్ పడే స్టోన్స్ కూడా బంగారం వెయిట్‌లో కలిసిపోయి మనకి బంగారం వెయిట్ ఎక్కువగా చూపించడం అనేది ప్రాబ్లమ్ అనమాట. యాక్చువల్‌గా స్టోన్ వెయిట్ తీసేస్తున్నాము. స్టోన్ వెయిట్ తీసేసి మీకు యాక్చువల్ బంగారం రేట్ చెప్తాము అంటారు గానీ స్టోన్ వెయిట్ లెస్ చేశాము అంటారు గానీ, అది ఎంతవరకు కరెక్ట్ అవుతుందనేది మనకు కరెక్ట్‌గా తెలీదు. ఎందుకంటే బంగారం కొట్టులో వాళ్ళ లెక్కలన్నీ మనకు అంతగా అర్థం కావు గదా! సో, నేను చెప్పాలనుకున్నదేంటంటే స్టోన్ ఐటెమ్స్ అయితే అస్సలు తీసుకోవద్దండి. సో, నేనిది ఎలా తీసుకున్నాననేది చెప్పేస్తాను చూడండి. ఇదైతే నేను నాకు ఇదివరకు ఒక లక్ష్మీదేవి ఉంగరం ఉండేదండి. అది ఎలా ఉండేదంటే, ఇప్పుడు మధ్యలో ఎలా అయితే లక్ష్మీదేవి ఉందో, అలాగే ప్లెయిన్‌గా ఉండేది. కొంచెం పెద్దగా ఉండేది. మధ్యలో రౌండ్ ఎంతుంది అంత సైజుండి, అటు ఇటు ప్లెయిన్‌గా ఉండేది. అంటే ప్లెయిన్ లక్ష్మీదేవి ఉంగరం అనమాట. అది నా మ్యారేజ్‌కి మా మేనత్త పెట్టారనమాట పీటల మీద. అయితే అది నేను డైలీ పెట్టేసుకునేదాన్నండి. మ్యారేజ్ అయిన ఒక కంటిన్యూయస్‌గా ఒక 2, 3 ఇయర్స్ పెట్టుకునేసరికి ఏంటంటే విరిగిపోయిందనమాట. అంటే సైడ్ ఇక్కడ మనకి ఇలా ఇక్కడ జాయింట్ ఉంటుంది గదా! అక్కడ విరిగిపోయిందనమాట. సో, ఇంక చేసేదేం లేక అది అతికించినా ఎందుకు యూజ్ అవ్వదని చెప్పేసి అది ఇచ్చేసి ఇది తీసుకున్నాననమాట. యాక్చువల్‌గా మా అత్త ఇచ్చిందొచ్చేసి అంటే అరకాసులో పెట్టారు. అరకాసులో పెడితే నేను ఇంకా ఇది ఇచ్చేసి తీసేసుకుందామని షాప్‌కి వెళ్ళి ఇచ్చేసానండి. నేనేమి పెద్ద పెద్ద షాప్స్‌కైతే వెళ్ళలేదు. నార్మల్‌గా ఇంటి అదే తెలిసిన షాప్స్ ఉంటాయి గదా! అలా మార్కెట్‌లో అలా వెళ్ళాననమాట. అది ఇచ్చేసాను. యాక్చువల్‌గా నేను చెప్తున్నాను ఇది తీసుకొని కూడా 4, 5 ఇయర్స్ అయిపోయింది.
నాకు ప్యూరిటీ ఎలా చెక్ చేస్తారు? రిటర్న్ చేసినప్పుడు లాస్ ఒస్తుందా? మళ్ళీ అమౌంట్ పడితే వెయ్యాలా? అయన్నీ నాకస్సల ఏమీ తెలీదండి అప్పుడు. బట్ కానీ అది ఇచ్చేసి ఇది తీసుకునేటప్పుడు కొంచెం అమౌంట్ అయితే అడిగారు. ఇది ఎన్ని గ్రామ్స్ ఉందంటే ఇది కూడా అరకాసులోనే తీసుకున్నాను. సేమ్ అదే వెయిట్‌లో ఇవ్వండి అని చెప్పాము. బట్ కానీ ఒక మిల్లీగ్రాములు అటు ఇటు ఉండొచ్చు. కరెక్ట్‌గా అయితే ఐడియా లేదు. ఒక 10,000 ఎంతో ఎక్స్‌ట్రా పడింది అప్పట్లో. సో, ఇంకా ఏదైతే ముందులే పాతదిచ్చి కొత్తది తీసుకునేటప్పుడు కొత్త ఐటెమ్ వస్తుంది కదా అని ఆనందంలో తీసుకున్నానే తప్ప, నాకు క్యాలిక్యులేషన్స్ అయితే పెద్దగా ఐడియాయే లేదనమాట. ఓకేనా? మీకు క్లియర్‌గా మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్పానని అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పాలనుకునే ఇంకో విషయం ఏంటంటే అండి, ఎవరైనా కూడా ఇలాగ చిన్న చిన్న ఐటెమ్స్ ఇది చిన్నది అంటే చిన్నదే అండి. కొంతమందికి చిన్నదా అని అనిపించచ్చు. బట్ కానీ 4 గ్రామ్స్‌లో ఇలా తీసుకోవడం అనేది చిన్నదే అనమాట. ఎందుకంటే మనము మంత్లీ ఒక 4,000 అలాగా మనం సేవ్ చేసుకున్నా మనకి ఈజీగా తీసేసుకోవచ్చనమాట 11 మంత్స్‌కి. మీరు 4,000 చొప్పున స్కీమ్ తీసుకున్నారనుకోండి మీకు పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదా! వాటిలో తీసుకుంటే మనకి 11 మంత్స్‌కి మనకి ఎంతొస్తుంది? 11 4 జార్ 44,000 వస్తుంది. 44,000కి మీరు వితౌట్ విఏ చార్జెస్ తీసుకోవచ్చనమాట. 4 గ్రామ్స్ మనకి 41, 42 అవుతుంది. ఎందుకంటే ప్రెజెంట్ 2 డేస్ రేట్ వచ్చేసి 13,160 అలా ఉంది. సో, ఆ రేట్‌కి 41,000 అలా వస్తుందనమాట. మీకు ఇంకా ఎక్స్‌ట్రాయే సేవ్ అవుతుందండి. 4,000 మీరు సేవ్ చేసుకుంటే. బట్ కానీ ఇంకొక విషయం అండి. ఇప్పుడు ఈ రోజున్న రేట్ ప్రకారం అయితే అలా ఉంది. బట్ ఎవ్రీ మంత్ అలాగే ఉండదు కాబట్టి ఆహ్, ఫైనల్‌గా తీసుకునేసరికి ఎలా అయినా ఉండొచ్చు సిట్యుయేషను. మనం కొంచెం వేసుకునేలా ఉండొచ్చు. లేదంటే కొంచెం తగ్గి రేటు వచ్చినా రావచ్చు. మనం చెప్పలేము. సో, ఇదనమాట నేను చెప్పాలనుకునేది. సో, మీరు కూడా స్టార్ట్ చేసేస్తారు ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ అలాగే చిన్న చిన్న ఐటెమ్స్ ఏమన్నా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో, నా వీడియో చూసి బావుంది అనుకోని వదిలేయకుండా మీరు కూడా ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయండి. అండ్ స్టార్ట్ చేసినాను నాకు కామెంట్ కూడా చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.